ఈ రోజు మన వ్లాగ్ అయితే నా కుకింగ్ కష్టాలు అనమాట. నేనైతే మింత్రాలో ఒక హాఫ్ సారీ ఆర్డర్ చేశాను. బుట్ట అయితే నాకు చాలా నచ్చింది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మనం డేలో ఒక పర్సన్ని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏ టైం మీట్ అయినా కూడా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చంట. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన వ్లాగ్ అయితే నా కుకింగ్ కష్టాలు అనమాట. ఈరోజు నేను కిరణ్ లేచే ముందే లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే అది లంచ్ కంటే స్నాక్ అనొచ్చేమో. సో అది కిరణ్ లేచాక టేస్ట్ చేసి హిట్టా ఫట్టా మనకు చెప్తాడు. టైం అయితే 8:10 అవుతుంది. మనం ఎంతసేపులో ఈ టాస్క్ ఫినిష్ చేయగలమో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. నేను కూర్చొని ఏం చేస్తున్నాను, ఏం రాస్తున్నానో ఎనీ గెసెస్? నా డేని స్టార్ట్ చేసే ముందు ఈ రోజుకి సంబంధించిన టాస్క్ అన్ని నోట్ చేసుకుందామని అనుకుంటున్నాను. చూసేద్దామని ఆశ దూసి అప్పడం బిడ. సో ఏంటంటే ఇలా టాస్క్ నోట్ చేసుకుంటే ఈరోజు మనం ఏమేమి కంప్లీట్ చేయాలి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ప్రొడక్టివ్ ఉంటాను అన్నమాట. మార్నింగే ఆలోచించి నోట్ చేసుకుంటే. మన సర్వపిండి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. మన సర్వపిండి మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ సడన్గా సర్వపిండి ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే, నిన్న కిరణ్ అన్నాడు ఎప్పుడైనా సర్వపిండి చేసుకుందామా అని చెప్పి. సో ఈరోజు మార్నింగ్ లేచేలోపే కిరణ్కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. కానీ డైలీ 8:30 కలా నేను లేపితే కానీ లేవని కిరణ్ ఈరోజు 7:45కే లేచాడు. మీకు కూడా ఇంతే కదా, ఏదైనా ప్లాన్డ్గా అనుకుంటే దానికి అపోజిట్గా జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనము 3 కప్స్ వేద్దాం అనుకుంటున్నాను నేను బియ్యం పిండి. ఇది ఆల్మోస్ట్ 1/2 kg ప్యాకెట్, 1/2 kg పడుతుంది. మనం రైస్ ఒకరోజు 1/2 kg తింటామా? రైస్ ఫ్లోర్ మాత్రం తింటున్నాం. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి అండ్ జీరా ఆల్రెడీ కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఇది మన కారంకి తగ్గట్టు అండ్ మన మిర్చిలకు తగ్గట్టు 8-9 మిర్చీస్ అండ్ జీరా కలిపి నేనైతే ఇది మిక్సీ పట్టుకున్నా. పల్లీలు, సో కొన్ని రోస్టెడ్ పల్లీలు ఇట్లా కొంచెం చిన్న చిన్నగా చేసి వేసుకోవచ్చు. నాకు ఎక్కువ పల్లీలు నచ్చవు, మా మమ్మీ ఎక్కువ పల్లీలు వేయదు కాబట్టి నాకు అలాగే అలవాటు. కొన్ని వేస్తున్నా, స్క్రీన్ మీద వేస్తా. ఈ బబ్బల్ని ఏమంటామో నాకు గుర్తు రావట్లేదు. న్యూ టు కిచెన్ కదా, యా. అండ్ ఇవి లేకపోతే మనం శనగపప్పు కూడా వాడచ్చు. కరివేపాకు అండ్ ఆనియన్స్ 2 teaspoons వేస్తే సరిపోతుంది అన్నారు నేను చూసిన వీడియోలో. కానీ నాకు అర్థం కాక కొంచెం ఎక్కువ కట్ చేసినట్టున్నా. ఒకసారి చేస్తే కానీ తెలియదు కదా. పచ్చిమిర్చి గ్రైండర్ పెట్టి కళ్ళల్లో పెట్టుకోకండి, నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. పెద్దోళ్ళకి తెలిసే ఉంటుంది, నా లాంటి బిగినర్స్కి రిమైండింగ్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, 1 teaspoon వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, పసుపు మర్చిపోయాను, చిటికెడు పసుపు. పిండికి అవసరం ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే మనం అన్నీ వేసాము. కొంచెం టెన్షన్ లాగా ఉంది, వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. చిన్నప్పటి నుండి తినడమే సర్వపిండి ఇష్టం. దీనిలో నువ్వులు కూడా కొన్ని వేసుకోవచ్చు, కాకపోతే అది బాడీకి హీట్ కదా, మేము అవాయిడ్ చేస్తున్నాము. ఇంకో విషయం చెప్పాలి అంటే మా ఇంట్లో నువ్వులు లేవు ఫ్రెండ్స్. మన సర్వపిండి డో అయితే రెడీ అయిపోయిందో. ఒకవేళ ఈరోజు సక్సెస్ అయితే మంత్లీ ఒకసారి చేసుకోవచ్చు. ఇన్ని రోజులు కష్టమేమో సర్వపిండి చేసుకోవడం అని చెప్పి మిస్ అయ్యాను. ఎంత నేను చేసినా నాకు తెలుసు ఎట్ ది ఎండ్ మమ్మీల టేస్ట్ మమ్మీలదే. ఈ సర్వలో అయితే మనం పిండిని ఒత్తేసుకున్నాము. అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి, అదర్వైజ్ ఆ టేస్ట్ రాదు సర్వపిండికి ఆయిల్ లేకపోతే. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ నేను కింద బేస్కి రాస్తున్నాను. ఇప్పుడు ఈ పిండి కొంచెం తీసుకొని క్యాచ్ నో, ఇది సన్నగా ఒత్తుకోవాలి, లేకపోతే మన సర్వపిండి లడ్డుగా వస్తుంది. అంటే మీ ప్రయారిటీని బట్టి. నాకు కొంచెం సన్నగా ఉంటేనే ఇష్టం. దీనిలో ఇప్పుడు మనం హోల్స్ పెట్టుకోవాలి, మై ఫేవరెట్ పార్ట్. ఆ హోల్స్లో కూడా ఆయిల్ స్ప్రే చేయడానికి మంచిగా ఉడుకుతుంది అని చెప్పి. ఇలా అయితే మొత్తానికి నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఏ టిప్స్ అయినా కూడా మా మమ్మీ షేర్ చేసినవే. యాక్చువల్లీ సర్వపిండి కోసం స్పెషల్గా గిన్నెలు ఉంటాయి, వాటి హైట్ ఇంతే ఉంటుంది ఇట్లా రౌండ్గా. సక్సెస్ అయితే నేను పక్కా తెచ్చుకుంటాను. అది అయిందంటారా?
ఎస్ ఎస్ నీకు తెలియాలి, నాకేం తెలుసంటారా? కారం తక్కువైంది. అన్న ఓకే కానీ 30 మర్చిపోయాను. తేజస్వి లోగ్ హై హమారే పాస్. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకుందాము. నెక్స్ట్ అట్లీస్ట్ ఆ టేస్ట్ బాగా వస్తాయి కదా. మనం ఎంత అన్ని ఇంగ్రీడియంట్స్ చేసినా ఉప్పు ఒకటి మర్చిపోతుంది ఫట్. అందుకే పెద్దవారు అన్నారు కదా, అన్ని వేసి చూడు ఉప్పు వేసి చూడు అని చెప్పి. అబ్బా ఏమి చెప్పినావే. ఆబ్వియస్లీ ఫైనల్ వర్షన్ కిరణ్కి ఇస్తాను, బాగున్నాయి మాత్రమే. కాకపోతే స్టిల్ దీని కాంబినేషన్ కర్డ్ అండ్ పికిల్తో బాగుంటుంది. పికిల్ ఆల్రెడీ కొంచెం సాల్ట్ బాగానే ఉంటుంది కాబట్టి వీ కెన్ మ్యాచ్ చేసి మళ్ళీ అయితే పెట్టాను. అండ్ మా మమ్మీ ఇచ్చిన టిప్ ఏంటంటే ఫస్ట్ 2 minutes కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టు, దాని తర్వాత మూత తీసేసి ఫ్లేమ్ పెంచమని చెప్పింది. అలా ట్రై చేస్తున్నా, చూద్దాం. మాకు కొంచెం మాడితే ఇష్టం, మీకు ఎలా ఇష్టం? మీ ఇంట్లో మీరు సర్వపిండి ఎలా చేసుకుంటారు? అయ్యేలోపు మనం కోకోనట్ వాటర్ తాగిద్దాం. స్ట్రాస్ ప్లాస్టిక్ కంటే మన ఇంట్లో గ్లాస్ పోసుకొని తాగడం బెటర్. మన దగ్గర అవైలబుల్ ఉండే ఫుడ్స్లో ఇంకా పొల్యూట్ అవ్వనేది ఓన్లీ కోకోనట్ వాటరే అంట, కోకోనటే అంట. డడా సర్వపిండి విత్ కర్డ్ అండ్ పికిల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గ్రేట్ కాంబినేషన్. టేస్ట్ చేస్తా. తింటున్నా నేను చేస్తా. నువ్వు ఏటే ఫస్ట్ టైం. అది కూడా కరెక్టే కదా సార్. నిజంగా బాగుందా? నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినట్టయితే లేదు. ఓకే, కిరణ్ వీడియో కోసం ఎక్స్ప్రెషన్స్ ఇయ్యడు, నమ్మొచ్చు. ఇంకా లేట్ అవుతుందని చెప్పి తొందరగా పోపన్నం చేసుకొని అది కూడా బాక్స్లో పెట్టేసుకున్నాము. ఎంతైనా అన్నం తింటేనే లంచ్లో కొంచెం కంప్లీట్ అనిపిస్తుంది అని చెప్పి. యా, ఇప్పుడైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టాస్క్లో నేను సక్సెస్ అయినట్ట. ఫర్ ద ఫస్ట్ టైం కిరణ్ థమ్స్ అప్ ఇచ్చాడు నా వంటలు. ఎప్పుడు ఇస్తావు? నేను ఎప్పుడు మంచిగా చేస్తాను. నేనైతే మింత్రాలో ఒక హాఫ్ శారీ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎలా ఉంటుంది అని చెప్పి, కానీ బాగానే వచ్చింది. ఇక్కడైతే దాని ఫుల్ పిక్చర్ నేను పెడతాను, చూడండి ఎలా ఉందో. నాకు ఈ లెహెంగా క్లాత్ యావరేజ్ ఓకే, నేను పెట్టిన ప్రైస్కి ఓకే. నాకు ఈ హాఫ్ శారీ 2300 అలా పడింది. బ్లౌజ్ వచ్చేసి మనమే స్టిచ్ చేయించుకోవాలి, లెహెంగా స్టిచ్ మనం ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. దుపట్టా అయితే నాకు చాలా నచ్చింది, మంచి బ్రైట్ కలర్స్, బాగుంది కదా. ఎప్పుడు దీన్ని స్టైల్ చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు లేఖా టాక్లో టాపిక్ వచ్చేసి ఎఫర్ట్. ఎవ్రీడే లైఫ్లో మనం చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎగ్జామ్స్ రాయడంలో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వర్క్ చేయడంలో, ఇంట్లో ఉన్న వాళ్ళు కుక్ చేయడంలో, ఆర్ కొందరు అన్నీ కవర్ చేస్తారు. సో చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఆలోచించారా, ఓకే ఇంతవరకు ఎఫర్ట్ ఓకే, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడదాం. వాట్ డస్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ మీన్? సో ఎప్పుడైనా మనకి అవసరం ఉన్నంత ఎఫర్టే పెడితే అది మన రోల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినంత వరకే పనిచేసినట్టు. కొంచెం దాని బియాండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టామనుకోండి, ఇష్టంతో పనిచేసామనుకోండి, అది మనకి ఎక్స్ట్రా పాజిటివ్ ఎనర్జీని రిటర్న్ చేస్తుంది అనమాట. మన డేని కూడా చాలా హ్యాపీగా ఎండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పీపీటీ చేయమని టాస్క్ ఇచ్చారు. మనం నార్మల్గా చేసిన దానికి ఇష్టపడి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సబ్మిట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్లా ప్రతి టాస్క్లో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎవ్రీడే పెట్టలేము, దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ వీలైనప్పుడు పెడితే మాత్రం విల్ బీ హ్యాపీ కదా అనేది నా వర్షన్. సో మీరేమంటారు ఇంతకీ? అమ్మయ్యా, లేఖా టాక్ అయిపోయింది, సర్వపిండి టాస్క్ అయిపోయింది, మింత్రా ఆర్డర్ చూడడం కూడా అయిపోయింది. అన్నీ పాజిటివ్గానే జరిగాయి కదా ఈరోజు. సో ఆన్ అ గుడ్ నోట్ వీ కెన్ ఎండ్ దిస్ వీడియో. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.